రోహిణి గుణ కలిసి చేస్తున్న కుట్రని వీడియో తీసి బాలు ముందు సాక్ష్యాలతో సహా బయటపెట్టిన శివ ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. గుండె నిండా గుడిగంటలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. రోహిణి ఇలా అడుగుతూ ఉంటుంది, బాలు నీ దగ్గర ఏమన్నాడు అని అడగడంతో మనోజ్ అయితే మీ నాన్న కోటీశ్వరుడు కాదు, మిలియన్లో ఒక్కరు కూడా కాదు, నువ్వు చెప్పేదంతా అబద్ధమే, అసలు నువ్వు కోటీశ్వరాలువేనా అని మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు రోహిణిని. రోహిణి షాక్ అయిపోతూ ఏంటి బాలు ఇవన్నీ అడిగాడా నిన్ను అని అడుగుతుంది రోహిణి. అవును రోహిణి, ఇవన్నీ అడిగాడు, అసలు నాకైతే పిచ్చెక్కిపోతుంది అని మనోజ్ అంటాడు. మీనా కూడా నన్ను ఇలాగే అడుగుతుంది, మీనా కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది, మనం వీళ్ళకి బాగా చులకనైపోయాము అని రోహిణి చెప్తుంది. ఇదంతా విషయం పక్కన పెట్టు, అంటే నువ్వు మీ బాలు అడిగిన మాటల్ని ఇక్కడ నా దగ్గరికి వచ్చి అడుగుతున్నావా? అంటే నా మీద నీకు నమ్మకం లేదా? నేను అన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే రోహిణి అలా అడగడంతో అది కాదు రోహిణి, బాలు ఇలా అడుగుతున్నాడని చెప్తున్నాను అంతే, అంతే తప్ప నీ మీద అనుమానంతో కాదు అని అంటాడు మనోజ్ అలా అన్న తర్వాత చూడు మనోజ్, వాళ్ళిద్దరూ కూడా మనల్ని విడదీయాలని చూస్తున్నారు, మనల్నిద్దరిని విడతీసి మనల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అందుకని లేనిపోని అన్నీ కూడా నా మీద నీకు చాడీలు చెప్తున్నారు. నేను కోటీశ్వరాల్ని అవునో కాదో నీకు తెలీదా? అసలు నా గురించి వాళ్ళు ఏదో చెప్తే నువ్వెలా నమ్మేశావు అని రోహిణి అడుగుతుంది. సరే ఈ విషయం పక్కన పెట్టు రోహిణి, నువ్వు గుణ దగ్గర డబ్బులు అప్పు చేశావా అని అడుగుతాడు. ఆ మాట విని రోహిణి షాక్ అవుతూ ఈ విషయం నీకెవరు చెప్పారు అని అడుగుతుంది. ఇంకెవరు, నాకు బాలునే ఈ విషయం చెప్పాడు అని మనోజ్ అనడంతో అంటే బాలు ఈ విషయం నీకు చెప్తే నేను అప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా? సరే అప్పు చేస్తే చేశాను, ఎవరి కోసం చేస్తాను, మన గురించే కదా చేస్తాను అని రోహిణి అంటుంది. అంటే నువ్వు గుణ దగ్గర ఆ రౌడీ దగ్గర అప్పు చేశావా? అసలు రౌడీ దగ్గర నువ్వు డబ్బులు అప్పు చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు మనోజ్. అప్పుడే రోహిణి చూడు మనోజ్, గుణ రౌడీ అని ఎవరు చెప్పారు? అసలు ఈ విషయాలన్నీ బాలుకి ఎలా తెలిసాయి అని అడుగుతుంది రోహిణి. వాళ్ళ బామర్ది శివ ఉన్నాడు కదా, వాడి దగ్గరే పని చేసేవాడంట, ఈ అకౌంట్స్ అన్నీ కూడా వాడే చూసుకునేవాడు. ఇలాగ ఎన్నోసార్లు నువ్వు తన దగ్గర అప్పు చేయడం ఆ శివగాడు చూశాడని బాలు చెప్పాడు. అసలు నువ్వు అతని దగ్గర అప్పు చేసావా లేదా అది చెప్పు అని అడుగుతాడు మనోజ్. అప్పుడే రోహిణి చూడు మనోజ్, ఆ శివ ఎలాంటివాడో నీకు తెలీదా? వాడు అబద్ధాలు చెప్పేవాడే, అయినా మన ఇంట్లోనే పెద్ద రౌడీ మీ తమ్ముడు బాలు ఉన్నాడు. ఆ గుణ రౌడీ ఏమీ కాదు, అంటే తను డబ్బులు ఇచ్చిన దగ్గర కొంచెం ఎక్కువగా డిమాండ్ చేసి గొడవ పడి డబ్బులు వసూలు చేస్తారు. కొంతమంది వడ్డీలు కట్టారు కదా, వాళ్ళ దగ్గర కొంచెం రౌడీలా ప్రవర్తిస్తాడు, అంతే తప్ప తను రౌడీ కాదు అని అంటుంది రోహిణి. అయినా నేను గుణ దగ్గర అప్పు చేశాను, నేను పెళ్ళికి ముందే అతని దగ్గర ఎప్పుడు కూడా అప్పు చెయ్యలేదు. విద్య దగ్గరే ఎప్పుడు కూడా నేను డబ్బులు అవసరమైతే తీసుకునేదాన్ని, నీకు తెలుసు కదా. నేను మా నాన్న మీద కోపగించి ఇక్కడికి వచ్చేసాను, ఆ విషయం నీకు చెప్పాను. మా నాన్న రెండో పెళ్లి చేసుకొని నన్ను పట్టించుకోవడం లేదని నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఇక్కడికి వచ్చాను. మా నాన్న దగ్గర నుంచి నేను పెళ్లికి ముందు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ కోపంతోనే కదా మా నాన్న మన పెళ్ళికి రావడం కూడా మానేశాడు. తర్వాత నువ్వు చెట్ల కింద పార్కులోను గుడి ముందు అడుక్కునేటప్పుడు ఉద్యోగం లేనప్పుడు అవన్నీ కూడా నేనే కదా ఇంట్లో డబ్బులు ఇచ్చి అన్నీ చేసింది. అప్పుడే అప్పు చేయాల్సి వచ్చింది, అంతే తప్ప నాకు నేనుగా అప్పు చేసుకోవాలని అనుకోలేదు. ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తాను తప్ప నేను ఎప్పుడు అలాగా తప్పుదారిలోకి వెళ్ళను. అయినా నీకు ఆ అప్పు గురించి ఎందుకు, నేను ఉన్నాను కదా, నేను తీరుస్తాను, అప్పు తీర్చమని నిన్ను అడగడం లేదు. కానీ ఆ బాలు మీనా మన విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు. అయినా మన పర్సనల్ విషయాలు కూడా వాళ్ళు ఏదో పెద్ద గొడవలాగా అడుగుతున్నారేంటి మనోజ్? నువ్వు నోరు తెరిచి చెప్పలేవా? రోహిణి నాకు చెప్పకుండా ఏమీ చేయదు, అన్ని విషయాలు నాకు తెలుసని నువ్వు ఒక్క మాట అనుంటే ఆ బాలు అస్సలు కూడా పైకి మాట్లాడేవాడు కాదు, నోరు మూసుకొని ఉండేవాడు. ఇంకోసారి నా గురించి నీ దగ్గర చెప్పుడు మాటలు చెప్పేవాడు కాదు అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక ఒక్కసారి మనోజ్ అయితే సారీ రోహిణి,
వాడి మాటలు విని నిన్ను అపార్థం చేసుకున్నాను అని మనోజ్ అంటాడు. చూడు నువ్వు మాత్రం ఇంకోసారి వాళ్ళ మాటలు విని నువ్వు నన్ను అవమానించావంటే మాత్రం నేను ఇక నీతో ఉండను, వెళ్ళిపోతాను అని రోహిణి ఏదో కబుర్లు చెప్పేసి మాయ చేసేసి మనోజ్ నోరెత్తకుండా చేసి బయటకు వెళ్తుంది. ఇక ఇంతలో ప్రభావతి అయితే రోహిణి చేసిన టిఫిన్ అరగక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలా అటు ఇటు తిరుగుతూ ఉన్న ప్రభావతిని చూసిన మనోజ్ అయితే ఇలా అంటాడు. ఏంటమ్మా ఏమైంది, అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. బాగా ఆకలేస్తుందిరా, ఈ మీనా ఏమో ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, చెప్పా పెట్టకుండా వెళ్ళింది అని ప్రభావతి అనడంతో అవునమ్మా, ఈ మధ్య కొత్తగా కూడా అవి చేస్తుంది కదా డెకరేషన్స్, పెద్ద ఆర్డర్లు వచ్చేసరికి ఆ బాలుగాడు తన భార్య గొప్పదన్నట్టు నెత్తిని పెట్టుకుని ఊరేగుతున్నాడు. తన మాటే వింటూ తన వెనకాలే కొంగుపట్టు తిరుగుతున్నాడు. వాడు ఎవరి మాట వినడు కదా, పెళ్ళం మాట తప్ప. తను కూడా ఇదే అనువుగా తీసుకొని ఇంట్లో పని మొత్తం ఎగ్గొట్టి బయట తిరుగుతూ ఉన్నట్టుంది అని మనోజ్ అయితే చెప్తాడు. ఇంతలో ఇక సత్యం అయితే వస్తాడు. ఇక సత్యం వచ్చి అంటూ ఉంటాడు. ఏంటి ప్రభా, మళ్ళీ మీటింగ్ పెట్టారేంటి అని అడుగుతూ ఉంటే ఏం లేదండి, బాగా ఆకలి వేస్తుంది, ఈ మీనా బాలు ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఇంకా ఇంటికి రాలేదు అని చెప్తూ ఉండడంతో మరి మీ పెద్ద కోడలు రోహిణి ఉంది కదా, తన చేత నువ్వు టిఫిన్ చేయించుకొని తినొచ్చు కదా అని అడుగుతాడు సత్యం. అమ్మో, అది వండిన దోశలు తిని నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఇందక్కడి దాకా అరగను కూడా అరగలేదు, గ్యాస్ ఎక్కువయ్యి ఊపిరి కూడా ఆడలేదు అని చెప్తుంది ప్రభావతి. అప్పుడే చూసావు కదా, మీనా లేకపోతే ఒక్కరోజు కూడా ఎవరు ఆకలితో ఉండలేరు, మీనా చేతి రుచి వేరు అని సత్యం అంటాడు. మీనా బాలు అవసరం లేనట్టు నీ కోడలు నీ కొడుకు నువ్వు మాట్లాడుతూ ఉంటారు, కానీ అసలు మీనా బాలు ఈ ఇంటికి ఏం అవసరమో కాదో అన్నీ చూసుకుంటారు, నేను చెప్పిన పని జవజాటకుండా చేస్తారు, ఇదిగో వీడి గురించే వాళ్ళు కూడా తిరుగుతున్నారు అని అంటాడు సత్యం. ఏంటి, నా గురించి తిరగడం ఏంటి అని మనోజ్ అనడంతో అప్పుడే బాలు మీనా ఇద్దరు ఇంటికైతే వస్తారు. వచ్చిన తరువాత మీనాని చూసి ప్రభావతి, ఏంటే ఊరు మీదకి బాగానే ఊరేగుతున్నావు, వంట చేసి వెళ్ళాలని తెలీదా, లేకపోతే డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నానని పొగరు ఎక్కువైపోయిందా అని ప్రభావతి తిట్టడంతో ఇక ఆపుతారా, మీరు వంటగదిలోకి వెళ్ళి చూస్తేనే కదా మీకు తెలిసేది, నేను పని మొత్తం వంట మొత్తం చేసే వెళ్ళాను, వంటగదిలోకి అడుగుపెట్టి వెళ్ళడానికి మీకు కాలు కదులుతులేదేమో అని మీనా అయితే కౌంటర్ ఇస్తుంది. అప్పుడు అది విని ప్రభావతి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు నా భార్యని ఉత్తిపున్నాన ఆడిపోసుకుంటావు, ఎన్ని ఎదవ పనులు చేసినా లక్షలు మింగేసినా వాళ్ళే నీకు గొప్పగా కనిపిస్తున్నారా, నేను వాడి పని మీదే వెళ్ళాను, వాడి దగ్గర 30 లక్షలు కొట్టేశాడు కదా, వాడి గురించి ఒక సీరియల్ యాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఆ సీరియల్ యాక్టర్కి అతనికి వీడిని మోసం చేసిన వాడి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు, అందుకనే మీనాని అక్కడికి పంపించి పూలమ్మడానికి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకువచ్చాము, వీడి దగ్గర డబ్బులు కొట్టేసిన వాడు విజయవాడలో ఉన్నట్టు తెలిసింది, అందుకని ఆ విజయవాడ వెళ్ళి వెతికితే ఖచ్చితంగా వాడు దొరుకుతాడు అని చెప్తాడు బాలు. చూసావా, నేను చెప్పానని ఒకే ఒక్క మాట అన్నానని, తను ఎలాగా వీడిని మోసం చేసిన వాడిని పట్టుకోవాలని భార్యాభర్తలిద్దరూ వాళ్ళ పనులు మానేసుకొని ఎలా తిరుగుతున్నారో, నువ్వు మాత్రం వీళ్ళని అపార్థం చేసుకొని మాట్లాడుతున్నావు అని అంటాడు సత్యం. అప్పుడే ఇక మీనా అయితే ఇలా చెప్తుంది, అతని ఫోటో కానీ ఏదైనా ఉంటే అతన్ని ఖచ్చితంగా ఈజీగా పట్టుకోవచ్చు అని బాలు మీనా ఇద్దరు కూడా అంటారు. నీ దగ్గర వాడి ఫోటో ఏమన్నా ఉందా అని బాలు మనోజ్ని అడగడంతో వాడి ఫోటో నా దగ్గర ఏమీ లేదు, నేను ఫోటోలు ఏమీ తీయించుకోలేదు అని అంటాడు మనోజ్. అంటే ఇన్ని లక్షలు పెట్టి నువ్వు బిల్డింగ్ కొంటుంటే అతని ఫోటో కూడా నీ దగ్గర లేదా, కనీసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా లేదా అని అడుగుతాడు సత్యం. రే, నువ్వెంత తింగర మొఖాను వెంట్రా, అంత తింగర మొఖంలా కనిపించావు కాబట్టి వాడు నీ నెత్తి మీద చెయ్యి వేసి 30 లక్షలు తీసుకువెళ్ళిపోయాడు, ఉడాయించాడు అని అంటాడు సత్యం. అయితే అప్పుడు ఇక మీనా, నాకు ఒక ఐడియా వచ్చిందండి, అదే విల్లా ఉంది కదా, ఆ విల్లా దగ్గర వాళ్ళు బయటికి వచ్చేటప్పుడు మీ కారుని వాళ్ళు ఢీ కొట్టారు, అప్పుడు ఆ గేటు దగ్గర ఉన్న సీసీ కెమెరాలో వాళ్ళు ఖచ్చితంగా పడతారు కదండి, ఆ సీసీ కెమెరాలో అతన్ని మనం ఫోటో కూడా తీసుకోవచ్చు, ఇలా చేద్దాము, ఖచ్చితంగా దొరుకుతాడు అని మీనా అయితే సలహా ఇస్తుంది.
ఇలా మీనా సలహా ఇవ్వడంతో అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు రోహిణి, మనోజ్. అమ్మో, మామూలు తెలివితేటలు కాదు మీనావి. అప్పుడు ఇక రోహిణి అయితే, ఇప్పటి వరకు మీరు చేసింది చాలు, మాకు సహాయం చేసింది చాలు, చాలా థ్యాంక్స్. ఇక ఈ గొడవ వదిలేయండి, మేము చూసుకుంటాము. అతను ఎక్కడున్నాడో మేము పట్టుకుంటాము. ఎందుకంటే అతన్ని పట్టుకుని డబ్బులు వసూలు చేసిన తర్వాత మేమే ఇదంతా చేశాము, మా వల్లే ఈ డబ్బులు మీకు వచ్చాయి అని మమ్మల్ని ఏదో ఒక రకంగా ఇప్పుడు మాటలతో టార్చర్ పెడుతున్నట్టే టార్చర్ పెడతాడు బాలు. అవి ఆ టార్చర్ నేను పడలేను, ఎలాగో క్లూ ఇచ్చారు కాబట్టి మేము చూసుకుంటాము, మీరు ఇక దాని గురించి వదిలేయండి అని అంటుంది రోహిణి. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? బాలు, మీనా ఇప్పటి వరకు చేసిందంతా వృధాయేనా? వాళ్ళ గురించి అలా మాట్లాడుతున్నావు అని సత్యం అంటాడు. రోహిణి అన్న దాంట్లో తప్పేముందండి, వీడు సాధిస్తాడు, నేను కాదన్నాం. కానీ వాడిని పట్టుకొని ఆ 30 లక్షలు మనోజ్ చేతిలో పెట్టిన దగ్గర నుంచి కూడా రోహిణి అన్నట్టే ఇదంతా నా వల్లే జరిగింది, లేకపోతే వీడు చేతకానివాడు అని రోహిణిని, మనోజ్ని మాటలతో అంటూనే ఉంటారు అని చెప్తుంది ప్రభావతి. అప్పుడు ఇక మీనా అయితే, మనకెందుకండి, మావయ్య గారు చెప్పిన వరకు మనం చేశాము, తర్వాత వాళ్ళే చూసుకుంటారు అని మీనా చెప్తుంది. అప్పుడే బాలు, రే, ఇంతటితో ఈ గొడవ మేము వదిలేస్తున్నాం, మాకు పనులున్నాయి కదా. బాలు, మీరు ఆ డబ్బులు వచ్చాక మళ్ళీ ఆ డబ్బులు కొట్టేయాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. వాడు కనిపించి వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి 30 లక్షలు నాన్న చేతిలోనే పెట్టాలి. ఈసారి మీ ఇద్దరికి కూడా నేను వార్నింగ్ ఇస్తున్నాను అని బాలు చెప్పడంతో అప్పుడే ఇక రోహిణి అయితే కోపంగా గదిలోకైతే వెళ్ళిపోతుంది. తర్వాత బాలు, మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసారా, వాళ్ళ గురించి మీరు ఇంతలా ఆలోచిస్తూ ఉంటే ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. రోహిణి మాత్రం చాలా నటిస్తుంది, తను ఏదో నాటకం ఆడుతుందని నాకు అనిపిస్తుంది అని మీనా అయితే చెప్తుంది. అప్పుడు ఇక బాలు, అవును మీనా, నాకు కూడా ఈ పార్లర్ల మీద అనుమానంగానే ఉంది. వాళ్ళు అతన్ని కనిపెట్టి ఆ డబ్బులు మళ్ళీ కూడా తీసేసుకుందామని ప్లాన్ చేస్తున్నారేమని నాకు అనిపిస్తుంది. అందుకని మన వంతు మనం కూడా ట్రై చేద్దాము అని బాలు చెప్తాడు. బాలు అలా చెప్పడంతో అప్పుడు ఇక మీనా, సరేనండి, మన ప్రయత్నం మనం చేద్దాము అని మీనా కూడా చెప్తుంది. తర్వాత రోజు బాలు, మీనా ఇద్దరు కూడా విల్లా దగ్గర ఉన్న కొబ్బరికాయ బొండాలు అమ్ముతాడు కదా, అతని కొట్టుకైతే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత, ఏంటి బాలు ఇలా వచ్చావని అతను అడుగుతూ ఉంటే, ఏం లేదు, ఆ రోజు మమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికింది. అతని ఫోటో మాకు కావాలి, కానీ అతని ఫోటో ఇప్పుడు మా దగ్గర లేదు. ఆ ఇంటి సీసీ కెమెరా ద్వారా ఫోటో తీసుకోవాలి. ఆ ఇంటి ఓనరు మీకు బాగా పరిచయం కదా, కొంచెం అతన్ని మాకు హెల్ప్ చేయమని అడగండి అని బాలు అయితే అడుగుతాడు. అప్పుడే, నువ్వు ఇంతలా అడగాల బాలు, నేను ఇప్పుడే అతనికి ఫోన్ చేస్తాను అని వెంటనే ఇంటి ఓనర్కి అయితే ఫోన్ చేస్తాడు ఆ కొబ్బరి బొండాలు అమ్మే అతను. అప్పుడు ఇక అతను చెప్పడంతో, సరే, సీసీ కెమెరా ఫుటేజ్ని వెళ్ళి తీసుకోమని చెప్పు అని అతను కూడా పర్మిషన్ ఇవ్వడంతో బాలు, ఇంటి ఓనరు పర్మిషన్ ఇచ్చాడు, అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, అతను చూపిస్తాడని చెప్పారు, పద వెళ్దాం అని అంటూ ఉంటాడు అతను. మీనా, బాలు ఇద్దరు కూడా వెళ్తారు. ఇంతలో విద్యాని తీసుకొని రోహిణి అయితే అక్కడికి ఆ విల్లా దగ్గరికి అయితే వస్తుంది. వచ్చేసరికి అక్కడ మీనా, బాలు ఇద్దరు కూడా ఉంటారు. వాళ్ళని చూసి ఇక రోహిణి, ఆగు విద్య, బాలు, మీనా నాకన్నా ముందుగానే వచ్చేసారు ఇక్కడికి అని అంటుంది రోహిణి. నిజంగా బాలు, మీనా చాలా గ్రేట్ కదా, మీనా ఇచ్చిన సలహాతోనే కదా నువ్వు ఇక్కడి దాకా వచ్చావు. మరి వాళ్ళుంటే ఏమైంది? వాళ్ళు మీకు డబ్బులు కావాలని, తిరిగి రావాలని అనుకుంటున్నారు, వాళ్ళు మంచే చేస్తుంటే నువ్వు చెడుగా అనుకుంటున్నావు అని చెప్తుంది విద్య. ఏంటి వాళ్ళ తరపునే మాట్లాడుతున్నావు ఈ మధ్య? చూడు, నేను చెప్పినట్టు మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళామనుకో, వాళ్ళు అంటే మేమిచ్చిన సలహా వల్లే మీకు అంతా కూడా డబ్బులు వచ్చాయని మళ్ళీ దెప్పి పొడుస్తూ ఉంటాడు. ఈ విషయంలో మనకి సహాయం చేసేది ఆ గుణ మాత్రమే. ఆ గుణ దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెప్దాము, అతనే వాళ్ళని వెతికి పట్టుకుంటాడు. ఆ దినేష్ గారి విషయంలో మనకి ఎంత హెల్ప్ చేశాడు, అందుకని ఈ విషయం కూడా గుణకి అప్పచెప్దాము, ఎంతో కొంత కమిషన్ కూడా ఇద్దాము అని రోహిణి అంటుంది. నీ ప్లాను బాగానే ఉంది అని చెప్తుంది విద్య.
అలాగే బాలుకి మీనాకి ఆ శివ వీడియోని బయట వైరల్ చేసింది గుణ అని అనుమానం కూడా వచ్చింది. ఇదే విషయాన్ని నేను గుణకు కూడా చెప్పాలి, పద ఇద్దరం కూడా వెళ్దాము అని అంటూ ఉంటే ఇక గుణ దగ్గరికైతే వాళ్ళిద్దరూ బయలుదేరిపోతారు. తర్వాత బాలు మీనా ఇద్దరు శివానైతే కలుస్తారు. ఇక శివ అయితే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా బావా, లక్షలు లక్షలు మీ వదిన రోహిణి వాడి దగ్గర అప్పు తీసుకుంది అని చెప్తూ ఉంటాడు శివ. అయినా ఇప్పుడు నువ్వు చెప్పావంటే ఎవరు నమ్మర్రా, ఆ వీడియో బయటపడిన దగ్గర నుంచి కూడా నిన్ను నమ్మడం వాళ్ళు మానేశారులే, వాళ్ళు దెప్పిపడవడం మొదలుపెట్టారు అని అంటాడు బాలు. నాకు తెలిసి అసలు ఆ వీడియోని వైరల్ చేసింది గుణానని అనుకుంటున్నాను బావా, ఖచ్చితంగా ఆ గుణాగాడే అయ్యుంటాడు. నీ ఫోను అసలు ఎలా కొట్టేసి ఆ వీడియోని ఎలా బయట పెట్టాడో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ నీ ఫోన్లో వీడియో ఉన్న సంగతి గుణాగాడికి ఖచ్చితంగా తెలుసు, నేనే చెప్పాను. ఆ రోజు వాడు నా దగ్గరికి వచ్చి వాడు యాటిట్యూడ్ చూపించాడు, అసలు కూడా భయం లేకుండా వాడు నాతో మాట్లాడాడు అని అంటూ ఉంటాడు శివ. అయితే నువ్వు ఒక ప్లాన్ చేసివా, వాడితో మంచిగా మాట్లాడుతున్నట్టు నటించి అసలు ఆ వీడియో వైరల్ చేసింది వాడో కాదో తెలుసుకో అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. షాక్ అయిపోతూ మీనా అయితే ఇలా అంటుంది, ఏంటండి మళ్ళీ అక్కడికి వీడిని పంపిస్తానంటారేంటి, అసలే వాడు దొంగ వెధవ, మీకు తెలుసు కదా అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు, వాడు దొంగ వెధవే, వీడు పూర్తిగా మారిపోయాడు కదా, ఖచ్చితంగా వాడే అయ్యుంటే వాడి సంగతి నేను తేలుస్తాను, రే శివ నువ్వు వెళ్ళు అని అనగానే, అవునక్క నీకు మాట ఇస్తున్నాను కదా, ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను మోసపోనక్క, మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను అని శివ అయితే తను కూడా గుణ దగ్గరికి బయలుదేరుతాడు. ఇంతలో విద్య అలాగే రోహిణి గుణ దగ్గరికి బయట అయితే కలుస్తారు, బయటికి రమ్మంటారు. అప్పుడే ఇక గుణ అయితే బయటికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు రోహిణితో, అదేంటి ఆఫీస్కి రాకుండా ఫోన్ చేసి నన్ను బయట కలవాలని ఎందుకు చెప్పావు రోహిణి, నాతో ఏం అవసరం వచ్చింది అని అడుగుతాడు గుణ అయితే. ఏం లేదు, నీతో నాకు ఒక అవసరం వచ్చింది, అందుకని నిన్ను కలవాలని ఇక్కడికి వరకు రమ్మన్నాను. మేము ఒక విల్లా కొనుక్కున్నాము, 30 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాము, 5 కోట్ల విల్లా 3 కోట్లకే వస్తుందంటే ఆశపడి 30 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చాము అని చెప్పడంతో, ఓ కంగ్రాచులేషన్స్ అని గుణ అయితే అంటాడు. కంగ్రాచులేషన్ చెప్పడానికి నిన్ను పిలవలేదు, కంగ్రాచులేషన్ చెప్పడానికి అక్కడ మేము వాడి దగ్గర మోసపోయాము, మాకు 30 లక్షలు, మేము 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాక వాడు ఆ డబ్బులు తీసుకొని పరారయ్యాడు అని అనగానే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు గుణ. అవునా, పరారయ్యాడా, ఎవడు వాడు అని గుణ అయితే అడుగుతాడు. అవును పరారయ్యాడు, వాడిని నువ్వే కనిపెట్టాలి, వాడి గురించి ఇన్ఫర్మేషన్ అంతా నువ్వే తీసుకోవాలి. ఆ విల్లా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, ఆ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నువ్వు మొత్తం నిజం తెలుసుకోవాలి, అతను ఫోటో ద్వారా అతను విజయవాడలో ఉంటాడంట అని రోహిణి అయితే చెప్తుంది. మరి నాకు కమిషన్ ఏంటి, ఇలాంటివి చేస్తున్నప్పుడు నేను 4% కమిషన్ తీసుకుంటాను, నువ్వు నా కస్టమర్వి కాబట్టి 2% మాత్రమే ఇవ్వు అని చెప్తూ ఉంటాడు గుణ. గుణ మరొక విషయం ఏంటంటే, ఆ రోజు నువ్వే శివ వీడియోని వైరల్ చేయించావని మొత్తం కూడా బాలుకి నిజం తెలిసిపోయింది అని రోహిణి అనడంతో, ఇలా వీళ్ళు రోడ్డు మీద మాట్లాడుకున్నప్పుడే అలా వచ్చిన శివ వాళ్ళని చూసి మొత్తం వీడియో అయితే తీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఫోన్ గురించి రోహిణి మాట్లాడేటప్పుడు మొత్తం కూడా వీడియో తీస్తూ ఉంటాడు శివ. రోహిణి అయితే, ఆ ఫోను మేము నీకు ఇచ్చి నువ్వు ఆ వీడియో వైరల్ చేసావన్న విషయం తెలీదు, కానీ నువ్వు ఆ వీడియోని ఎలా వైరల్ చేసావా అని కనిపెట్టే పనిలో బాలు ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని రోహిణి అంటుంది. నాకేం పర్వాలేదు, నేను జాగ్రత్తగానే ఉంటాను, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా నాకు డబ్బులు ఇవ్వాల్సిందే, నీ విల్లా కొట్టేసిన వాడి దగ్గర డబ్బులు నేను తీసుకొస్తాను అని గుణ అయితే చెప్తాడు. తర్వాత ఇక శివ అయితే ఇక వీడియో తీసి, అమ్మ రోహిణి నువ్వు ఇంత నటిస్తున్నావా, ఆ కుటుంబాన్ని ఇంత మోసం చేస్తున్నావా, ఈ గుణగాడితో చేతులు కలిపి
మా బావ దగ్గర డబ్బులు కొట్టేసింది నువ్వే అనమాట. నీ సంగతి తేలుస్తాను, ఈ వీడియోని మా బావకి చూపిస్తాను అని శివ అయితే ఆ వీడియోని తీసుకొని బాలు మీనా దగ్గరికి అయితే వెళ్తాడు. బాలు మీనా దగ్గరికి వెళ్ళి ఇక శివ అయితే అంటూ ఉంటాడు, బావా నా ఫోను కొట్టేసి ఆ గుణగాడి చేత ఆ వీడియోని బయట పెట్టించింది ఎవరో కాదు, మీ వదిన రోహిణియే అని అనగానే బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి శివ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవును బావా ఇదిగో ఈ వీడియో చూడు అని వీడియోనైతే చూపిస్తాడు. ఇక ఆ వీడియోని చూసి బాలు ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. చూసావా బావా మీ వదిన ఎలాంటిదో, తను మామూలుది కాదు, తను చాలా మోసం చేస్తుంది, చాలా డేంజరస్ మనిషి, ఇలాగే ఎన్ని మోసాలు చేసిందో తెలీదు, తన దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని శివ అయితే చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే రోహిణి గురించి నిజం తెలుసుకున్న బాలు ఏం చేయబోతున్నాడు, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.